అయితే ములక్కాడలు అయితే ఫ్రెష్గా ఉన్నప్పుడే వండుకుంటేనే బాగుంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టినా బాగానే ఉంటాయి కానీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా వండుకుని ఇంకా బాగుంటాయి అన్నమాట. నేను లేతగా ఉన్నాయి కదా, టపా కట్ అయిపోతుంది. నేను షాపింగ్ తీసుకెళ్తానని చెప్పి తన చేత పని అంతా చేయించేసుకున్నానంట. ఒకసారి చెప్పమ్మా, నన్ను మోసం చేసావు నువ్వు. నా చేసి 2 days నుంచా? వేడి కూడా అంటే బాగా వేడి చేస్తుంట. ఇంకా బయటికి అయితే ఇప్పుడు వెళ్తున్నమాట. విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఆషాఢ మాసం వచ్చి అప్పుడు 15 రోజుల పైన అయిపోయింది కదా, గోరింటాకు ఇప్పుడు పెట్టుకున్నాను అనమాట. అయితే ఇంకా హారిక అది ఇంకా సండే స్పెషల్ అడిగిందన్నమాట. ఇంకేంటంటే నాటుకోడి కొంచెం తీసి ఫ్రిడ్జ్లో ఉంచానమాట. అంటే అంత కూర వండలేం కదా, తినలేం కదా అని చెప్పేసి ఆ కూరే మాకు ఒక పొద్దున్న సాయంత్రం మల్లడికి కూడా వచ్చేసింది, 3 పూటలకు వచ్చేసింది అనమాట. అయినా మా పిల్లలకి ఎందుకో నచ్చదండి ఆ నాటుకోడి. అంటే గట్టిగా ఉంటుందంటారు ముక్క, లేకపోతే వాళ్ళు ఎందుకు ఇష్టపడరు అనమాట. అంటే బాయిలర్ కోడికి బాగా అలవాటు పడిపోయారు వాళ్ళు. మారుద్దాం మెల్లమెల్లగానే, కనీసం వాళ్ళ పిల్లలకైనా అలవాటు చేయాలని అనుకుంటున్నాను. అంటే అప్పుడు వాళ్ళ పిల్లల దాకా వెళ్ళిపోయినా అంటే వీళ్ళు తినకపోతే ఇంక వాళ్ళు ఏం తింటారండి. వీళ్ళకి అలవాటు అవుతేనే కదా వాళ్ళకి అలవాటు అవుతుంది, తెచ్చి తింటారు కదా, అలా మాట్లాడుతున్నాను నేను. అయితే ఇప్పుడు ఏంటంటే చిన్న షాపింగ్ ఉంది, అది కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఈ నాటుకోడితోటి ములక్కాడేసి మంచిగా కర్రీ చేద్దామని. కరెంట్ అయితే మాతో ఫుట్బాల్ ఆడుకుంటుంది, వస్తుంది వెళ్తుంది, వస్తుంది వెళ్తుంది. వాటర్ అది ఫుల్గా పట్టేసి మసాలా ఆడేసుకొని ఉంచుకున్నాను అనమాట. ఇంకా మసాలాకు వచ్చేసరికి ఇందులో నేను జీడిపప్పు, గసగసాలు, ధనియాలు, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, అల్లం అన్నీ వేసి మసాలా పేస్ట్ అయితే ఆడేసి ముందే ఉంచేసుకున్నాను. చూపించలేదు కానీ ఇంతకుముందు కూడా నాటుకోడికి ఏదైతే మసాలా ఆడుకున్నామో అదే యాజ్ ఇట్ ఈజ్. ఇందులో ఇప్పుడు యాడ్ చేసేది ఏంటంటే ములక్కాడలు అనమాట. ఇంకా టకటగా కట్ చేసేస్తాను. మాకు ఇక్కడ కొత్తగా మాల్ ఓపెన్ చేశారంట. అయితే మీ అన్నయ్య గారు వెళ్ళి షాపింగ్ చేసుకుని వచ్చారు కానీ మాకేమీ తీసుకురాలేదు. ఆయన షాపింగ్ చేసుకున్నారన్నమాట. వైట్ షర్ట్లు ఏవి తీసుకున్నట్టున్నారు. అక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలిసారంట. ఏంటంటే వీడియోస్ అవి పెట్టట్లేదు ఏంటని చెప్పేసి మా వారిని కూడా గుర్తుపడుతున్నారంట. ఆయన కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మన ఫ్యామిలీ మెంబర్స్ కలిసారు అక్కడ, అడుగుతున్నారని చెప్పేసి అన్నారు. సరే మీరు ఒక్కరు ఎలా వెళ్ళిపోతారు మాకు చెప్పబెట్టకుండా మేము కూడా వెళ్ళాలని హారిక నేను ఆలోచిస్తున్నమాట. వెళ్ళిపోవాలని నిన్న వెళ్ళాలి, నిన్న ప్లాన్ చేసుకున్నాను, కుదరలేదు. ఈ రోజైనా వెళ్దామని. గోదావరి కూడా ఫుల్గా వచ్చేస్తుందంటండి. నిన్నటి దాకా వర్షాలే, ఈరోజు మట్టికి ఎండ బాగా గట్టిగా వస్తుంది. సరే ఎలాగో షాపింగ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాం కదా, ముందు వంట చేసేసి తినేసి వెళ్ళడమా లేదా తినకుండా వెళ్ళడమా అన్నది నెక్స్ట్ చూడాలి. కొత్తగా మళ్ళీ ఫ్యాన్లు పోయినాయన్నమాట, రిపేర్ వచ్చేసినాయి. మా పిల్లల రూమ్లో ఫ్యాన్ తిరగట్లేదు. అందులోనే వీళ్ళు ఏం చేస్తారంటే వైట్ ఫ్యాన్లు ఆర్డర్ పెట్టుకున్నారండి ముందు. మా బెడ్రూమ్లో ఒకటి, పిల్లల రూమ్లో ఒకటి వైట్ ఫ్యాన్లే. అది ఇంకా చూస్తే మీరు నమ్మరు, రోడ్డు పక్కన కొంపేమో ఇంకా అసలు దుమ్మి ఇంకా డైలీ ఏదో ఒకటి వెళ్తూనే ఉంటాయండి. పొద్దుటే మార్నింగ్ అయితే ఇంకా స్కూల్ పిల్లలకి అయితే ఇంకొంటుంది గోల ఆర్నం. అసలు తెల్లారగట్లు లేసిపోతారన్నమాట నిద్రలో ఉన్న వాళ్ళు. 6 అయ్యేటప్పటికి బస్సు వచ్చేస్తున్నాయి. 6-6:30 కల్లా ఇంకా స్టార్ట్ అవుతుంది. ఆర్ల మీద ఆర్లను కొడుతూనే ఉంటారు. ఇలా దుమ్మది బాగా పట్టేస్తుంది. వైట్ ఫ్యాన్లు కదండి, అంటే మనం ఎంత దులిపినా నెల రోజులు కూడా ఉండట్లేదు, డైలీ దులపాల్సి వస్తుంది. ఫ్యాన్ క్లీన్ చేసుకుని బ్రష్ అవుట్ అవుతుందమ్మా. అన్నయ్యలకు చెప్పి ఆన్లైన్లో బుక్ చేయమని చెప్పాలి, అన్నయ్య కూడా చెప్పాలి. తొడ్డానికండి క్లీన్ చేయడానికి అంటే నుచ్చుని వేసుకొని పైకి ఎక్కి తీయడం అది అవ్వట్లేదు, అదొకటి ఇబ్బంది అవుతుంది. సరే అని కొత్త ఫ్యాన్లు తీసుకున్నారు. మామూలుగా కొంచెం కరెంట్ తక్కువ వచ్చి ఎల్ఈడికి సంబంధించిందా, అదండి. అయితే నాకైతే పెద్దగా తెలియదు దాని గురించి. లైట్ల గురించి తెలుసు కానీ ఎల్ఈడి లైట్లేనా? అదేలే, కాదు అసలు అది కరెక్టే కదా. అయితే కొంచెం కరెంట్ తక్కువ కాలుతుంది కదా, 24 గంటలు మా ఇంట్లో ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. మా పిల్లలు ఎలా ఉన్నా కానీ నేను మటుకు ఫ్యాన్ లేకుండా ఇంకా ఉండదన్నమాట. ఖచ్చితంగా ఫ్యాన్ వేసుకుంటూ ఉంటాను. ములక్కాడలు కూడా తీసుకున్నాను. ములక్కాడ చికెన్ చాలా బాగుంటుందండి. ఇంతకుముందు కూడా నేను చూపించానేమో అనుకుంటున్నాను. ఇంకా వంట పెద్దగా ఏమీ చూపించాలని అనుకోవట్లేదు. సరదాగా షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం కదా. ఏంటది మాల్ పేరు అలా ఏంటది, విశాల్ మార్టేనా? ఓకే. నేను పెద్దగా చూడలేదు కానీ మా హారిక మా వారు వెళ్ళో చెప్తున్నారు బాగుందమ్మా అని చెప్పేసి. తను కాలేజ్కి వెళ్ళినప్పుడు బస్సులో చూసిందంట కొత్తగా మాల్ ఓపెన్ చేశారని. సరే ఏమైనా మనకి యూస్ఫుల్ ఉంటే థింగ్స్ ఏమైనా ఉన్నా, లేదంటే బట్టలు కానీ చూద్దాము, లేదంటే
ఒక చూపు చూసేసి వచ్చేయచ్చు అనమాట. కొంచెం అంటే యూస్ఫుల్ అయ్యి ఉంటే ఏమైనా అంటే మనకి సూట్ అయ్యి ఏమైనా ఉంటే కనుక మనం కొనుక్కుందాము, లేదంటే చూద్దామని. అయితే ములక్కాడలు అయితే ఫ్రెష్గా ఉన్నప్పుడే వండుకుంటేనే బాగుంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టినా బాగానే ఉంటాయి, కానీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా వండుకుని ఇంకా బాగుంటాయి అన్నమాట. నేను లేతగా ఉన్నాయి కదా, టపా కట్ అయిపోతుంది. ఇదిగోండి ఫ్యాన్లు అయితే తీసుకున్నాం అన్నాం కదా, 2 ఫ్యాన్లు తీసుకున్నాం అన్నమాట. ఇంకా బిగించడానికి రావాలి చెప్పడం అయితే చెప్పాము. రెక్కలేమో దాని కింద పెట్టాము. అరికాలేగో అవి చూపించి రెక్కలు ఎలా తీసుకురా. ఆన్లైన్లో కదండి, ఒకసారి చెక్ చేసుకోవాలని ఓపెన్ చేసేసి చూసాం అన్నమాట. మళ్ళీ లేదంటే ఏదైనా డ్యామేజ్ అంటే కొంచెం రెక్కలే వంగినా అది కూడా మనకు బాగోదు కదా, అందుకని చెప్పేసి కింద రూమ్లో కూడా ఫ్యాన్ లేదు. కింద మంచం ఫిక్స్ చేస్తాం కానీ ఆ రూమ్లో కూడా ఫ్యాన్ లేదు. కింద కూడా ఫ్యాన్ కూడా అంటే బెడ్రూమ్లో బాగా పనిచేస్తుంది, దాన్ని కిందకి పంపేసి ఇది కొత్త ఫ్యాన్ ఏమో ఈ గదిలో పెట్టేద్దామని అనుకుంటున్నాం. దాని కింద పంపించేస్తున్నాము ఫ్యాన్ అయితేనే. ఎందుకు అలా అంటున్నావు? వెళ్దామా? కాదు చూడండి ఏంటి, వెళ్ళాలని నిన్న పట్టుకుందన్నమాట. షాపింగ్ తీసుకెళ్తావా లేదా అని. నేను షాపింగ్ తీసుకెళ్తానని చెప్పి తన చేత పని అంతా చేయించేసుకున్నానంట. ఒకసారి చెప్పమ్మా, నన్ను మోసం చేసావు నాకు చేసే 2 డేస్ నుంచా? నిన్న వెళ్దాం అనుకున్నాండి యాక్చువల్గా, అయితే కుదరలేదు అన్నమాట. మాకు లేట్ అయిపోయింది. ఎందుకో నాకు లేజీగా అనిపించి వెళ్ళాలనిపించలేదు. పాపం అన్ని పనులు చేసేసిన తను. నేనేమనంటే అన్ని పనులు చేసి షాపింగ్ చేసుకుని వచ్చిన తర్వాత సాయంత్రం టిఫిన్స్ అయ్యి కదా, అవన్నీ కుదరదు అని చెప్పేసి ముందే అన్నీ రెడీ చేసి పెట్టేసుకుందామని పెసలు నానబెట్టాను, పెసరట్టు వేద్దామని. కాబట్టి అప్పుడు వెళ్దాము అని చెప్పేసి అన్నాను. పాపం తను అన్నీ రెడీ చేసేసి ఉంచేసింది షాపింగ్ తీసుకెళ్తానని. నేను అప్సెట్ అయిందన్నమాట. ఈరోజు ఏదైనా సరే నువ్వు ఆ కూర వండేసిన తర్వాత భోజనం చేసిన తర్వాతైనా సరే నన్ను ఈరోజు తీసుకెళ్లాల్సిందే. డాడీ నాకు డబ్బులు ఇచ్చారు, షాపింగ్కి వెళ్తున్నాను నేను, నువ్వు కూడా తెచ్చుకుంటే తెచ్చుకో, లేకపోతే నేను అన్నయ్యని తీసుకెళ్ళమంటాను, అది ఇది అని చెప్పి నన్ను ఈరోజు రెడీ చేస్తుందన్నమాట. ప్రిపరేషన్ అన్నమాట, త్వరగా నువ్వు వంట ఫినిష్ చేసేయని. ఇలా ఉందండి మా ఇంట్లో అయితే కథ అయితేని. ప్రస్తుతానికైతే ఈ ఫ్యాన్లు అవి బిగించాలి. బిగించిన తర్వాత ఇవి రిమోట్ ఫోన్ అంటున్నాను, రిమోట్ ఫ్యాన్లేనంట. నాకు అవి ఎంత పనిచేస్తాయో లేదో నాకు తెలియదు, కానీ 5 స్టార్ రేటింగ్ కూడా ఉన్నట్టుంది. మా సాయిరం బాగా ఆన్లైన్ షాపింగ్, ఫోన్లు కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, సిస్టమ్స్ కానివ్వండి, ఏదైనా కార్లు గురించేమో చిన్నోడు బాగా తెలుసు. కార్లు ఏం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి దాని పికప్ గురించి అది తను చెప్తూ ఉంటాడు. ఇంకా మా పెద్దోడు ఏంటంటే ఫ్యాన్లు కానివ్వండి, ఒక సిస్టమ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఏది బెస్ట్ అలా వాడు బాగా చూస్తూ ఉంటాడు. అలాగే వాడే తీసుకున్నాడు. నేనైతే ఏమన్నానంటే లైట్ కలర్స్ తీసుకోవద్దు, డార్క్ కలర్స్ తీసుకో, లేకపోతే మనం దులపలేకపోతున్నాం, దుమ్ము బాగా పట్టేస్తుంది కదా రోడ్డు పక్కన వాళ్ళని అని చెప్పేసి అన్నాను. నాకు ఇంకా వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకున్నారు కాబట్టి చూడాలండి అవి ఎలా తిరుగుతున్నాయో ఏంటన్నది. ఒకవేళ బాగున్నాయంటే కనుక లింక్ ఇస్తాను, మీరు కూడా ఏమైనా యూస్ఫుల్ అవుతే కనుక చూడండి. కంపెనీ ఏంటన్నా యాక్టివా అదేనండి, కంపెనీ యాక్టివా అంట. చూద్దామండి అసలు ఎలా పనిచేస్తున్నాయి అన్నది చెప్తాను. ఇంకైతే నేను కూర వేసేసుకుందాం పొయ్యి మీద నడిచింది. కరివేపాకు పైన చెట్టుది కోసుకురావాలేమో, లేదు అయిపోయింది. చికెన్ కర్రీలోకి బాగుంటుంది మంచిగా. తెస్తావా? ఇదిగోండి ఆనియన్స్, ములక్కాయలు కూడా యాడ్ చేస్తున్నాను కదా, కొంచెం ఎక్కువ వేస్తున్నాను కాబట్టి ఓటు ఉంటే సాయంత్రం ఏ చపాతీ చేసుకున్నా లేదా దోశల్లోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. కొంచెం గ్రేవీ ఉండేలా చేసుకుంటాను. అంటే సాయంత్రం వంట ఉంది అనుకుంటే, కూర ఏమైనా ఉందనుకోండి, దానికి తగ్గట్టుగా 2 చపాతీలు అలాగా కొంచెం లైట్ ఫుడ్ కింద తీసుకుంటాం అన్నమాట. ఉప్పు కూడా వేసేసాను కాబట్టి ఇది కూడా చూడండి గ్రేవీకి ఈ ఆనియన్స్ మగ్గుతూ ఉంటాయి. ములక్కాడలు వేసేసాను. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. పసుపుతో పాటు కారం కూడా వేద్దాం. కొంచెం కారం వేరు, పసుపు కొంచెం వేసుకుంటారు, కారం 2 స్పూన్లు వేసుకున్నాం. ఇది కొంచెం కలుపుకొని మనం ఇలా కొంచెం కలిసిన తర్వాత ఈ చికెన్ కూడా నాటుకోడిని కూడా వేసేసుకుందాం. వేడి కూడా అంటే బాగా వేడి చేస్తుంట, వేడి చేసినా బాగుంటుంది టేస్ట్. అయితే ఇదిగోండి ముక్కలు ఉన్నాయిరా, మెత్తని ముక్కలు కూడా ఉన్నాయి. ఇది కొంచెం మగ్గనిద్దామండి. మనం ఆడిపెట్టుకున్న అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు మసాలా అన్నమాట, చికెన్ మసాలా, పచ్చి మసాలా, లేదంటే మీరు పొడి మసాలా కూడా వేసుకోవచ్చు. కొంచెం ఇది మటుకి కలిపేసుకొని కొంచెం మనం వాటర్ పోసేసుకొని ఉడకపెట్టుకోవడమే. ఇదిగోండి కొంచెం మసాలా వేసేసాను, వాటర్ వేసేసాను, ఉడకాలన్నమాట.
ఎందుకంటే నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది అనుకుంటున్నాను. మీరు కూడా అయినా గట్టిగానే ఉంటుందండి. నాటుకోడి అంటేనే అది ఆ గట్టితత్వం, అంటే అది తినడం వల్ల మనం కూడా అలాగే ఉంటామంటారు. బాగుంటుంది. కొంచెం కారం అది చూసుకొని కాలుతో వేసుకోండి, లేకపోతే లేదు. నేను కొంచెం నీళ్ళైతే పోస్తున్నాను. ఉడకాలి, కొంచెం టైం పడుతుంది. ఒక అరగంట అయినా పడుతుంది. కూర అయితే గుమ్మలాడిపోతుందండి. ఎందుకంటే ఆయిల్ కూడా పైకి తేలిపోతుంది కదా, మంచి రుచిగా ఉంటుందండి కూర అయితేనే. ఎగ్స్ కూడా 2 వేసాను, చాలా బాగుంది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్తాం. కాలిపోతుంది, వేడివేడిగా ఉంది. టేస్ట్ చేస్తున్నావా? కూర అయితే ఇంకా హారికకి పెట్టేసాను. ముక్కలు అయితే వద్దంట. ములక్కాడైనా వద్దా? దా ములక్కాడ వేస్తాను. ఎలా ఉందో టేస్ట్ చెప్పు. ఊట గ్రేవీ అయినా ఒక్క ముక్క వేసుకో తల్లి. ఒక్క ముక్క కూడా వేసుకోలేదు. సరే ఇదిగోండి, మేమైతే లంచ్ చేసేసిన వెంటనే షాపింగ్కి వెళ్ళాలి. నేనేం చీట్ చేయలేదు, అనుకోకుండా వెళ్ళకపోయాం. పని అంతా చేసేస్తే వెళ్దామని అనుకున్నాను, అన్నాను కదండి. ఇంకా మేము కూడా భోజనం చేసేస్తాము. కూర బాగుంటుంది నాటుకోడి. మరి మీరేం చేసుకున్నారు ఈ సండే? సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా బయటికి అయితే ఇప్పుడు వెళ్తున్నామన్నమాట. అంటే విశాల్ మార్ట్కి వెళ్తున్నాము. చూద్దామా, నచ్చితే అక్కడ తీసుకుంటాను, లేకపోతే వేరే షాప్లోకి వెళ్ళి తీసుకుంటాను. దివ్య ఏం నేను శారీస్ ఏం తీసుకోను.